ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు దివ్యనామంలో ఉదయకాల సమయంలో ప్రభుతో ప్రతిదినం అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షించుచున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అనేక అవసరతలు అక్కర్ల మధ్యలో నీ జీవితం తీర్చబడకుండా సతమతం అవుతా ఉంది కదా. నీ జీవితంలో ఒక ఆలోచన, నా జీవితంలో కార్యం సఫలం కావటం లేదు, ఎందుకు నా జీవితంలో ఏ పని తలపెట్టినా ఆ పనిలో నేను విజయం చూడలేకపోతున్నాను, ఎందుకు నా జీవితంలో ఏ కార్యము ప్రారంభించినా అంతా కూడా ఒక ఫెయిల్యూర్ చూస్తున్నాను అని నీ జీవితంలో ఒక ఆలోచన ఉంది కదా. ఈ ఉదయకాల సమయంలో ఎప్పుడు నీ కార్యము సఫలమవుతుంది, ఎప్పుడు నువ్వు తలపెట్టినటువంటి ఆ యొక్క పనిలో విజయం పొందుతావో దేవుడు ఈ ఉదయకాల సమయంలో ఒక మాటను తన గ్రంథములో నుండి జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాడు. కీర్తన 37వ అధ్యాయం 5వ వచనం, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. ప్రైజ్ ద లార్డ్. ఎంత అద్భుతమైనటువంటి వాగ్దానం అండి. నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. ఉదయకాల సమయంలో నీ కార్యము నెరవేర్చబడాలి అని అంటే సింపుల్, నీవు ఆయనను నమ్ముకోవాలి. ఆయనను నమ్ముకుంటే ఆయన నీ కార్యం నెరవేరుస్తాడు, అంతే. వీటికి మించి నీ జీవితంలో ఏవేవో చేయనక్కర్లేదు. ఉదయకాల సమయంలో ఇంకెందుకు ఆలస్యం? ఏ కార్యం నీ జీవితంలో, పిల్లల వివాహ కార్యం జరగాలని ఎదురు చూస్తున్నావా, లేదా మంచి ఉద్యోగం రావాలని ఎదురు చూస్తున్నావా, ప్రమోషన్ కొరకు ఎదురు చూస్తున్నావా, గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్నావా, ఏ కార్యము జరిగితే బాగుంటుంది, సఫలమైతే బాగుంటుందని నువ్వు ఎదురు చూస్తున్నావో ఆ కార్యం నీ జీవితంలో నెరవేరాలి అని అంటే నీవు ప్రభువును మాత్రమే నమ్మాలి, యేసయ్యను మాత్రమే నమ్మాలి. ఆయన ఖచ్చితంగా నీ కార్యం నెరవేరుస్తాడు. నీ జీవితంలో, నీ కుటుంబ జీవితంలో, వ్యాపారంలో, వ్యవసాయంలో, పరిచర్యలో, ప్రాముఖ్యంగా నీ జీవితంలో ప్రతి 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 విషయంలో నీ కార్యం నెరవేర్చబడాలంటే నువ్వు ప్రభు నమ్ముకోవాలి. అట్లు ఆయన నమ్ముకొని నీ ప్రతి కార్యము ఆయన ద్వారా సఫలము చేసుకోవడానికి దేవుడు కృప అనుగ్రహించును గాక. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును అని రాయబడినట్లుగా ఎంతమంది అయితే ఉదయకాల సమయంలో ప్రభువా ఇక మీదట ప్రభువా లోకాన్ని, మనుషుల్ని నమ్మకుండా నిన్ను మాత్రమే నమ్మి ప్రభు జీవిస్తానని తీర్మానం తీసుకుంటున్నారో వారిని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. వారి కార్యములు నెరవేర్చమని, వారి కార్యములు సఫలపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.